నంద్యాల టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎండి ఫిరోజ్ 28 మంది లబ్ధిదారులకు 38 లక్షలకు పైగా చెక్కులను అందజేశారు. నంద్యాలలో ఇప్పటి వరకు 7 విడతలుగా లబ్ధిదారులకు 76 లక్షలకి పైగా పంపిణీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని అన్నారు ఫిరోజ్. ఈరోజు మన సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఈసారి 32,25,538 రూపీస్ ఇస్తున్నాం. ఇంకొకటి ఇది 7th సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మొత్తం వచ్చేసి నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వచ్చేసి 76,91,290. ఇది మన ఇప్పుడు వరకు 7th రిలీఫ్ ఫండ్ అండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు కానీ చాలామంది ఎవరంటే హాస్పిటల్లో చాలామంది బీదవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మన చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ అంటే ఇప్పుడు మనం ఏమన్నా ఇప్పుడు అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంతే మనకు రిలీఫ్ ఫండ్ చాలా తొందరగా జరుగుతుంది. నేను అనుకుంటా ఇట్లాంటిది సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ ఏ ప్రభుత్వంలో కానీ జరగలేదు. ఎందుకంటే ఎప్పుడు మనం చూసినాం ఎప్పుడు కానీ పెండింగే పడేది. కానీ ఇది నేను చాలామంది పేషెంట్స్ని చూశాను. ఈరోజు కూడా చాలామంది వచ్చారు, చాలా ఆనందంగా ఉన్నారు. మనకు ఇట్లాంటి ప్రభుత్వమే కావాలి. ఎందుకంటే ఒక పేదోళ్ళని ఆదుకునే ప్రభుత్వం ఏమన్నా ఉంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే. ఇంకొకటి నంద్యాలలో అయితే మనం ప్రతి ఒక్కరిని మళ్ళీ పిలిచి మనం ఒక పండగలాగా వాళ్ళకి చెక్స్ ఇస్తున్నామండి. చాలా ఖుషి అవుతున్నారు అందరూ. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, మాకు ఆదుకున్న లీడర్ కావాలని. అందరూ చంద్రబాబు నాయుడు గారికి అందరూ రుణపడి ఉండాలని, అట్లనే మన నంద్యాలలో కూడా మత సామరస్యం అందరూ కాపాడుకోవాలని, అందరూ ఒకటే మనం అందరం కలిసిమెలిసిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈరోజు